సార్ ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూసారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బార్ పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? మీరు ప్రజల్లో ఉంటున్నారు కదా, లీడర్స్ ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ నేను వచ్చేసి బాబు గారికి కలవటానికి వచ్చానండి. నాకు పర్సనల్ ఇష్యూగా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది. మా ఇంట్లో కొన్ని ఆస్తి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నన్ను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ 2 times తప్పించుకున్నాను. మొన్న 4 days బ్యాక్ కూడా తప్పించుకున్నాను. అంటే నన్ను చంపాలనేటువంటి డిసైడ్ అయ్యారు. దానికి ఎందుకంటే దాన్ని చంపేస్తే ఒక 20 లక్షల రూపాయలు ఆశ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. మా నాన్నగారు ఏంటంటే ఫస్ట్ కాలంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ నాన్నగారి రోజు బాగానే ఉంది. ఇప్పుడు మా మదర్ కూడా వాళ్ళతో ఏకీభవించి వాళ్ళందరూ కలిసి కూడా నన్ను ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న కారణం తెలిసినా కూడా అయితే పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి కూడా నన్ను చంపాలని చూశారు. లాస్ట్ 4 days బ్యాక్ కూడా నా మీద భయంకరమైన అటెంప్ట్ జరిగింది. నేను మాట్లాడడానికి వెళ్ళేసరికి అతను ఉన్నట్టుండి ఎమోషన్ అయిపోయి ఒక కత్తి లాంటి ఆట తీసుకొని నా మీద చేసే రక్షణగా నా పైన దాడి చేశాడు. నేను దేవుడు బై గాడ్ గ్రేస్ నేను బయటపడి వచ్చి చివరికి అరణ్యపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అలాగే ఈరోజు కూడా బాబు గారిని కలిసి ఏదైనా చెప్దాం అనుకున్నాను. బట్ బాబు గారు లేరు కాబట్టి మామూలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇదేని పరిస్థితి. గతంలో జగన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? జగన్ గారి పరిపాలన అండి అంటే కేవలం పథకాలతోటి మనం పరిపాలిద్దామనేటువంటి ఆలోచన ఆయన చేసినట్టు కనపడుతుంది. డెవలప్మెంట్ మీద ఆయన ఫోకస్డ్గా లేరు. ఏంటి యూత్ని మెయిన్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్ రోడ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చు ఆయన పట్టించుకోలేదు. సో నేనేమంటానంటే ఎవరైనా సరే ఏ కుటుంబం అయినా ఏ యొక్క స్టేట్ అయినా ఏ యొక్క డిస్టిక్ అయినా డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి చేయగలిగితే ఏర్పాటు చేయగలిగితే అందరూ బాగుంటారు. అన్ని డిస్ట్రిక్ట్స్ బాగుంటాయి. సో సంక్షేమం అనేది 25%, 70% డెవలప్మెంట్ ఉండాలి. ఈ రెండు కూడా అర్హులకి మన గవర్నమెంట్ అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టేట్ 100% డెవలప్ అవుతుంది. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు? ఉందండి, 100% ఉంది. అమరావతి ఎలా ఉండబోతుంది? అమరావతి రాబోయే రోజుల్లో ఒక స్టేట్లోనే నెంబర్ 1 క్యాపిటల్గా నెంబర్ 1 డెవలప్మెంట్ కనపడుతుందండి. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అటు బీజేపీ సపోర్ట్ తోటి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయత్నం సంకల్పంతో కూడా బాబు గారు ఆలోచనలతోటి అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క స్టేటు రాబోయేటువంటి రోజుల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందని నేను అనుకుంటున్నానండి. మీకు మీ పర్సనల్ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేస్తారు అని నమ్మకం ఉందా? అర్జీలు ఇచ్చి ప్రజలకు న్యాయం చేస్తున్న నమ్మకం ఉందా ఈ కూటమి ప్రభుత్వం? యాక్చువల్గా నేను అర్జీ ఇవ్వలేదు, కానీ అయితే నేను అర్జీ ఇస్తే చేస్తారంటే నమ్మకం నాకు ఉందండి. ఉంది బాబు.